ఎన్టీటీవీ తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పేరు సాధారణ పేరు కాదు. అది ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక మార్గదర్శకం. ఆ పేరు ఎవరిదయ్యా అంటే అమలాపురం మున్సిపాలిటీలో అమలాపురం పట్టణ గ్రామంలో ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఆయన పెద్దబ్బాయి అయినటువంటి నాగాదిత్య గారు అమలాపురం నేలలో పుట్టి వేద జ్యోతిష శాస్త్రాన్ని ఆయుధంగా మార్చుకొని అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు. జ్యోతిష్యం అంటే చాలామందికి ఒక సందేహం, కానీ నాగ విక్రమాదిత్య గారి చేతిలో అది ఒక శాస్త్రం మాత్రమే కాదు, అది ఒక పరిష్కారం, ఒక దారి, ఒక ఆశ. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, దారి కనిపించగా అల్లాడుతున్నప్పుడు వారి జీవితానికి సరైన దిశ చూపించే వ్యక్తి ఎవరయ్యా అంటే మన నాగ విక్రమాదిత్య గారే. జాతకం చూడడం అనేది అందరికీ వస్తుంది, కానీ మనసులు చదవడం, సమస్యలను అర్థం చేసుకోవడం, సరైన పరిష్కారం చెప్పడం అది నాగాదిత్య గారికే సాధ్యం. అది కొద్ది మందిలో ముందుంటారు. అది మన నాగాదిత్య గారు. వారి మాటల్లో నమ్మకం ఉంది, వారి సూచనలో శక్తి ఉంది, వారి సేవల్లో మనిషిని ముందుకు నడిపించే శక్తి ఉంది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి మనకి చాలా అవసరం. ఇలాంటి మార్గదర్శకులు మనకి ఆశాకిరణం లాంటి వారు. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాలి, మన అమలాపురంలో ఇలాంటి మహోన్నత వ్యక్తి, గొప్ప వ్యక్తి ఉన్నారని. జీవితంలో చీకటి వచ్చినప్పుడు వెలుగు చూపించేవారే నిజమైనటువంటి నాయకులు. అలాంటి వెలుగు దీపం మన నాగాదిత్య గారే. తెలంగాణలో జ్యోతిష్య శాస్త్రంపై వారు అందుకున్న అవార్డు అది వారి వ్యక్తిత్వం, గౌరవం మాత్రమే కాదు, మన అమలాపురం గౌరవం, మన ప్రాంత ప్రతిష్ట మనందరికీ కూడా గర్వకారణం. ఆ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా వారికి మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా సాయం సమయమున వారికి ఏదో చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న గ్రామంలో పెద్దలందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పాల్గొని ఆయనకి సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆకలి వెంకట నారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్.